ఎప్పటికప్పుడు నిజమైన వార్తలు అందించే ప్రజా న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం. వెల్కమ్ టు ప్రజా న్యూస్ నెట్వర్క్. హుజూర్ నగర్ లో గంజాయి అక్రమ వ్యాపారం భగ్నం. రామస్వామి గట్టు ప్రాంతంలో గంజాయి విక్రయం జరుగుతోందన్న నమ్మదగిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో 6 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 6 కేజీల గంజాయి, ఒక మోటార్ సైకిల్, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరవల్ల ఉపేందర్ తన మోటార్ సైకిల్ ని హైదరాబాద్ లో అమ్మి ఆ డబ్బులతో ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు సమాచారం. అనంతరం వీరమల్ల ఉపేందర్ మరియు కాసా జయంత్ కలిసి గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నించగా మిగిలిన వ్యక్తులు కొనుగోలు కోసం అక్కడికి చేరినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. హుజూర్ నగర్ లో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పండుగ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడంతో అందరూ కలుసుకొని ఎట్లాగైనా మళ్ళీ గంజాయి తాగాలన్న ఉద్దేశంతో అందులో ఒక అక్యూజుడు తన యొక్క బైక్ను హైదరాబాద్లో అమ్మివేసి వచ్చిన డబ్బులతోని ఒరిస్సా దగ్గరలోని మద్దిపాక అనేటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి దగ్గర ఒక 6 కేజీల గంజాయిని కొనుగోలు చేసి దాన్ని తీసుకొని వచ్చి అందరు ఇక్కడ పంచుకున్న సమయంలో మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఈరోజు వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఒక 5 సెల్ ఫోన్లు వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. వాళ్ళు గాంజాయి కొనడానికి వెళ్ళినటువంటి బైకును కూడా మనం రికవర్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు అతన్ని బండి అమ్మగా వచ్చిన 20,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు పెట్టి గంజాయిని అతను కొన్నాడు. ఆ గంజాయిని కూడా మనము సీజ్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. హుజూర్నగర్ పట్టణంలో ఉన్నటువంటి యువతకు అందరికీ కూడా మేము ఇచ్చే సందేశం ఏంటంటే, ఒకసారి మీరు దీనికి అడిక్ట్ అయినట్లయితే దీన్ని పదే తాగాలన్నటువంటి మీ మనసులో రావడం జరుగుతుంది. కాబట్టి మీరు అడిక్షన్ సెంటర్ ద్వారా దాన్ని మానుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా దీనికి దూరంగా ఉంటూ మీరు మీ యొక్క మనసును వేరే విషయాలపై లగ్నం చేసి తల్లిదండ్రులకు కానీ మీ యొక్క గ్రామానికి కానీ మంచి పేరు చేస్తారని చెప్పని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.